దిగంబర దిగంబర శ్రీపాదవల్ల దిగంబర 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 గోపాల బాబా దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపంచ స్వామి గోపాల బాబా గారి ఆశ్రమానికి నేను సుమారు 15 సంవత్సరాల నుంచి రావడం మొదలుపెట్టానండి. ఏదో చిన్న మామూలు పర్సనల్ ప్రాబ్లమ్స్తో వచ్చాను. ముందు పెద్ద భక్తుని ఏం కాదు, కానీ బాబా గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఒకరోజు కూడా వేస్ట్ అవ్వకుండా సుమారు 3 సంవత్సరాల వరకు మధ్యలో తెలంగాణ గొడవలు అయినాయి, బంధులు వచ్చాయి, మధ్యలో స్ట్రైకులు అయినా సరే సుమారు 40 కిలోమీటర్లు ఉంటుందండి. మేము తాళరేవు, యానం దగ్గర తాళరేవు నుంచి పిఠాపురం డైలీ పొద్దుట వచ్చేసి సాయంత్రం పల్లకీ సేవ అయిన తర్వాత మళ్ళీ అక్కడ పిఠాపురం ఊర్లోకి వెళ్ళి అక్కడ కూడా పల్లకీ సేవ అయ్యాక రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు 10:05 అండి. అలా గోపాల బాబా గారు సుమారు 3 సంవత్సరాలు నాతో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఆయన ఉన్నప్పుడు ఆయన సేవ చేసుకోగలిగానండి. ఆ తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా అవి పోతాయి. ఏదో అలా వంకపెట్టి ఆయన రప్పిస్తూ ఉంటారు. అసలు ఆయన దర్శనం అలాంటి అవధూత మన పిఠాపురంలో ఉండడం మన అదృష్టం అండి. ఆ తర్వాత అంతా బాగానే జరిగిందండి. నేను అప్పటికే టీచర్గా చేసేవాడిని. ఇప్పుడు ఆదికవి అన్నా యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చేస్తున్నాను. అంతా ఆయనదయ్య. బాబా గారు అసలు మౌనమేనండి. మనం వెళ్ళి మామూలుగా బాహ్యంగా నాకు ఈ ప్రాబ్లం ఉందండి ఇదండి ఆయన దగ్గర నోరిప్పి చెప్పక్కర్లేదు. ఆయన కూడా నోరిప్పి ఏం మాట్లాడరు. మనం వెళ్ళి కూర్చోవడం, ఆ తర్వాత మనం ఎందుకు వచ్చామో ఏంటో, మన పూర్వకర్మ ఏంటో, మనకి ఏం జరగాలో ఏం చెయ్యాలో అంతా ఆటోమేటిక్గా అదే చేస్తూ ఉంటారండి. బాబా గారు లాంటి సద్గురు దొరకడం మన పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గోపాల బాబా ఆశ్రమం వారికి ధన్యవాదాలు. Like and subscribe Eagle Media Works.